హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ బ్రింజాల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది రెసిపీ ఏంటి అని. సో నేను చిన్న సైజులో ఒకే సైజులో ఉన్న వంకాయలు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నానండి. సో ఇది ఒక 1/2 kg వంకాయలు. సో ఇప్పుడు గుత్తి వంకాయ మసాలా కర్రీ వితౌట్ స్టఫింగ్ ఎలా చేయొచ్చు అని నేను మీకు ఈరోజు చూపిస్తున్నానండి. కొంచెం ఈజీ ప్రాసెస్లో నా స్టైల్లో ఎలా చేస్తాను అని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. అండ్ ఇది నాన్ స్టిక్ బాండీ కాదండి, ఇది ఒక టైప్ ఆఫ్ మెటల్. సో ఇందులో అయితే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యే లోపల నేను ఇలా కట్ చేసుకున్నానండి బ్రింజాల్స్ని, ఇలా 4 పీసెస్ లాగా. తొడిమ కూడా నేను తీయలేదు, అలాగే ఉంచాను. అలాగే తీసుకొని తింటే అదొక ఫీల్ వస్తుంది మనకు తినేటప్పుడు అని నేను అలాగే వేస్తాను అనమాట. సో ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం ఈ కట్ చేసుకున్న బ్రింజాల్స్ అన్నీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలండి. సో ఇది ఎంతవరకు కుక్ అవ్వాలి అంటే మనకి ఆల్మోస్ట్ వంకాయలు బాగా ఫ్రై అయిపోవాలండి, అంటే ఉడికిపోవాలి ఇందులోనే. ఒక 80% మనకు అవి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలండి. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. నేను ఇంతలోపు కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ కొన్ని పల్లీలండి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా, మనకి రెడ్డిష్ కలర్లో వచ్చి పొట్టు ఊడిపోయే వరకు మనం కొంచెం చిన్న మంటలో పెట్టి ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. సో మధ్య మధ్యలో వంకాయ కలుపుతూ ఉండండి అండ్ ఇది కలుపుతూ ఉండండి పల్లీలు. సో ఇంతలోపు ఇది కూడా అయిపోతుంది మనకు పల్లీలు. సో ఈ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి వంకాయలు చూస్తే అండి ఇలా ఉంటుంది ఆల్మోస్ట్. సో మనకి 80% ఉడికిపోవాలండి. ఇలా మనకు స్పూన్తో నొక్కితే చూడండి ఇలా మెత్తగా అయింది, బట్ కొంచెం గట్టిగా ఉన్నాయి. సో సిమ్లో పెట్టి ఇంకొక 2 minutes కుక్ అవ్వనిద్దాము అని అలా వదిలేసాను. ఇంకొక 2 minutes అండి. 2 minutesలో మనకి మొత్తం అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇంతలోపు జార్లో ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 స్పూన్ కారము, 2 స్పూన్స్ ఉప్పు, కొంచెం గరం మసాలా అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు, ఆ చింతపండు వాటరే వేసి ఇలా గ్రైండ్ చేశానండి. ఇలా మనకు మంచి పేస్ట్ వస్తుంది. సో ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనది అది మర్చిపోయాము. సో కరేపాకు అండి. సో కరేపాకు కూడా మళ్ళీ ఇందులో కొంచెం యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇందాకే వేయాలి, నేను మర్చిపోయాను. సో ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందామండి. అండ్ ఈ లోపు మనకు వంకాయలు చూసారా ఇలా మంచిగా సపరేట్ అయిపోయాయి. సో మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ బ్రింజాల్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ అదే బాండీలో మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పోపు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం కరివేపాకు, మన కళ్ళకు కనిపించడం కోసం మళ్ళీ కరివేపాకు యాడ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ మిక్చర్ అంతా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఇది ఆయిల్లో ఇంకొక 2 to 3 minutes అండి కుక్ అవ్వాలి. సో మనకి అది మంచి అరోమా వస్తుందన్నమాట ఫ్రై అవుతూ ఉన్నప్పుడు. సిమ్లో పెట్టండి, హైలో మాత్రం పెట్టద్దు. సిమ్లో పెట్టి ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక్క 2 to 3 minutes అండి. చూడండి మనకి ఇలా లైట్గా అడుగంటుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంకా ఫ్రై అయిపోయింది అని మనం అనుకొని ఇంక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. సో వాటర్ కూడా ఎలాగా అంటే కన్సిస్టెన్సీ మనకు కొంచెం లిక్విడ్గానే ఉండాలి, ఎందుకంటే మనకు కుక్ అయిన తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది అండ్ గట్టి పడుతుంది. సో దానికోసమని నేను వాటర్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను. అండ్ మనకి చింతపండు కూడా వేసాము కాబట్టి చింతపండు పులుపుకి తగ్గట్టుగా చూసుకొని వాటర్ వేయండి. మరి ఎక్కువ వేసినా చప్పగా అయిపోతుంది. సో ఆ పులుపుకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటుకుంటుంది మళ్ళీ. సో ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు చూడండి మనకి ఆల్మోస్ట్ అయిపోతుంది అని మీనింగ్ ఇంకా. సో ఇలా అయిపోతున్నప్పుడు మనము ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుందండి. కుక్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది, రిలీజ్ అవుతుంది ఆయిల్. సో ఆయిల్ రిలీజ్ అవుతుంది అయిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం అది ఇందాక చూడండి ఇక్కడ మనకు ఆయిల్ కనిపిస్తుంది. సో ఆయిల్ బయటికి వచ్చేసింది కాబట్టి ఇంకా మనము ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి బ్రింజాల్స్, సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో మనం స్టఫింగ్ లేకుండా ఈజీగా అంటే ఇలా గ్రేవీ ఆల్రెడీ రెడీ చేసుకొని అందులో వంకాయలు వేసేసుకుంటే మనకి గుత్తి వంకాయ టేస్టే వస్తుంది సేమ్. బట్ ఏంటి అంటే ఇందులో మనకి స్టఫింగ్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ కర్రీ చేసి, సో ఆ టైం ప్రాసెస్ అంతా లాంగ్ కాబట్టి ఇలా అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. సో వంకాయలు ఇందులో వేసిన తర్వాత కూడా మనం మసాలా మొత్తం వంకాయలకు పట్టాలి కాబట్టి
ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వండి. సో ఇది ఆల్మోస్ట్ ఎంత అంటే ఇంకొక 5 మినిట్స్ మనకి బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుందండి. మొత్తం మనకి ఇలా పైకి కనిపిస్తుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇది మన రెసిపీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్.